అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లాబకాష్. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ముంబై నటి మీద తప్పుడు కేసులు పెట్టి 40 రోజుల పాటు తనని, తన కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేశారు. మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. మాకు ఎలాగైనా న్యాయం జరగాలి అని చెప్పేసి ఆ నటి ఈ మధ్యనే మీడియా ముందుకు వచ్చి తన వాదనలని వినిపిస్తోంది. ఈ విషయం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈ వీడియోలో మీకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు తనని ఎవరిని కాపాడడానికి తన మీద తప్పుడు కేసులు పెట్టి ఇలాంటి చిత్రహింసలకు గురి చేశారు అని చెప్పేసి మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చూసిన వెంటనే రాజకీయంగా నన్ను లింక్ చేసి పలానా పార్టీకి నువ్వు అనుకూలంగా ఉన్నావా, పలానా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా, ఇలా రాజకీయంగా చూడమాకండి. ఒక ఆడదానికి అన్యాయం జరిగింది, ఎందుకు తనని చిత్రహింసలకు గురి చేశారు, ఎవరిని కాపాడడానికి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ఈ వీడియో రూపంలో నేను చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో కొన్ని డేట్లు ఉంటాయి, కొందరు వ్యక్తుల పేర్లు ఉంటాయి. అవి కూడా గుర్తుపెట్టుకుంటే మీకు ఈ వీడియో కంప్లీట్గా అర్థమవుతుంది. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. సో ఒక డేట్ గుర్తుపెట్టుకోండి. 2023 ఫిబ్రవరి 15వ తేదీన ఆ రోజు ఏం జరిగింది అంటే, మన రాష్ట్రంలో కడప స్టీల్ ప్లాంట్ అనే దానికి శంకుస్థాపన జరిగిందనమాట. ఆ రోజే భూమి పూజ జరిగింది. సో ఆ కడప స్టీల్ ప్లాంట్కి పెట్టుబడిదారుడు, ఆ కడప స్టీల్ ప్లాంట్లో పెట్టుబడి పెట్టడానికి సజ్జన్ జిందాల్ అనే ఒక ప్రముఖ వ్యాపారవేత్త అక్కడికి హాజరవడం జరిగింది. ఆయనే ఆ కడప స్టీల్ ప్లాంట్లో పెట్టుబడి పెడుతున్నాడు. 8,800 కోట్లు ఆ కడప స్టీల్ ప్లాంట్లో పెట్టుబడి పెడుతున్నాడు. 2023 ఫిబ్రవరి 15వ తేదీన ఆ భూమి పూజ ఏదైతే జరిగిందో ఆ రోజు సజ్జన్ జిందాల్ అక్కడికి వెళ్ళాడు. మన అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో సజ్జన్ జిందాల్ గారు ఇలా ప్రసంగించారన్నమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా ఆప్తులు, నాకు కావాల్సిన వ్యక్తులు. ఆయన ఏమని చెప్పారంటే, తన కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా దగ్గరకు పంపించి ఇలా వ్యాపారంలో మెలకువలు నేర్పించాలి అని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా ఆఫీస్కి రావడం జరిగింది. మేము కలిసి బిజినెస్లో కూడా ఇలా మెలకువలు నేర్చుకోవడం జరిగింది. చాలా మాకు సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ సజ్జన్ జిందాల్ ఆ రోజు 2023 ఫిబ్రవరి 15వ తేదీన అక్కడ ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. పేరు గుర్తుంది కదా, సజ్జన్ జిందాల్. ఈ సజ్జన్ జిందాల్ ఎవరు అంటే JSW జిందాల్ సౌత్ వేస్ట్ కంపెనీ. మనం వింటాం కదా, స్టీల్ కానీ తర్వాత విద్యుత్ సంబంధించి కానీ ఇలాంటివి ఏవైతే కంపెనీలు ఉన్నాయో పెద్ద కంపెనీ, ఆ పెద్ద కంపెనీకి చైర్మనే ఈ సజ్జన్ జిందాల్ అనమాట. వీళ్ళ బ్రదర్ వచ్చేసి, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి తెలియాలన్నమాట. ఓపీ జిందాల్ ఈ JSW ఫౌండర్ అనమాట, వీళ్ళ తండ్రి గారు. ఆ తర్వాత వీళ్ళ తమ్ముడు ఒకరు ఉన్నారు, ఆయన వచ్చేసి నవీన్ జిందాల్. ఆయన ఇప్పుడు ప్రజెంటు హర్యానాలో కురుక్షేత్ర అనే ఒక నియోజకవర్గంలో ఎంపీగా పనిచేస్తున్నారు. బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. సో ఇదనమాట ఈ సజ్జన్ జిందాల్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఈ పేరు గుర్తుంది కదా, సజ్జన్ జిందాల్. ఈ డేట్ గుర్తుంది కదా. సో ఈ ముంబై నటి ఎవరైతే ఉందో, పేర్లు చెప్పుకోకూడదు కాబట్టి, ఈ ముంబై నటి ఎవరైతే ఉందో తన మీద ఫోర్జరీ కేసు అని ఒక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి 2014లో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కుక్కల విద్యాసాగర్ అనే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక నాయకుడు అనమాట. ఆయన ఈ ముంబై నటి నాకు 5 ఎకరాలు సంబంధించి జగ్గయ్యపేటలో ఒక నా ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని ఫోర్జరీ సంతకం పెట్టి కొనుగోలు చేసినట్టుగా ఒక 100 రూపాయల బాండ్ మీద నా సంతకమే ఫోర్జరీ చేసి 50 లక్షలకి నేను అడ్వాన్స్ ఇచ్చేసినట్టుగా నా మీద ఇలాంటి నా ఆస్తిని కొట్టేసింది అని చెప్పేసి ఒక చీటింగ్ కేసు పెట్టడం జరిగింది. ఎప్పుడు, ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, 2024 ఫిబ్రవరి 3వ తేదీ, అంటే ఈ సంవత్సరమే తన మీద ఒక ఫోర్జరీ కేసు పెట్టడం జరిగింది ముంబై నటి మీద. సో ఈ కేసు పెట్టంగానే, ఈ ఫోర్జరీ కేసు పెట్టంగానే ఆ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ముంబై నటి మీద కేసు పెట్టంగానే పోలీసులు, అప్పుడు ఉన్నటువంటి IPS అధికారి విశాల్, అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు కానీ సిఐలు కానీ ఒక ఆరుగురు మంది తను ఎక్కడైతే ఉందో ముంబై దగ్గరికి వెళ్ళి, ఆ ముంబై నటి ఇంటి దగ్గరికి వెళ్ళి తనని అదుపులోకి తీసుకొని విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం దగ్గరకు తీసుకొచ్చి అక్కడ బంధించడం జరిగింది. సో ఎందుకు కేసు ఏం పెట్టాడు, కేసు ఎవరు పెట్టింది, కుక్కల విద్యాసాగర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, అప్పుడు ప్రజెంట్ అక్కడ సమన్వయకర్తగా ఉన్నారనమాట. సో ఆయన ఫోర్జరీ చేసి ఇలా చీటింగ్ చేసి నా ఆస్తి కొట్టేసింది అని చెప్పేసి తన మీద తప్పుడు కేసు పెట్టడం జరిగింది. సో అది తప్పుడు కేసా నిజమైన కేసా మన వీడియోలో ముందు తెలుస్తుంది.
తన మీద ఫిబ్రవరి 3వ తేదీ కేసు పెడితే నెక్స్ట్ డేనే 4వ తేదీనే అక్కడ విశాల్ ఆధ్వర్యంలో IPS విశాల్ ఆధ్వర్యంలో అక్కడ పోలీసులంతా వెళ్ళి ఆ నటి యొక్క ఫ్యామిలీని ఆ నటి ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా మనకు తెలియాలన్నమాట. ఆమె చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది, తన ఒక మోడలు, తర్వాత తను రియల్ ఎస్టేట్ కూడా వ్యాపారం చేస్తూ ఉంటుంది, తను ఒక డాక్టరు. వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ నాన్న నేవీ అధికారి, తర్వాత వాళ్ళ మదర్ వచ్చేసి RBIలో ఒక మేనేజర్ పోస్ట్ దాకా వెళ్ళి పనిచేసిన వ్యక్తి అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, సో తను ఫోర్జరీ చేసే అవసరం తనకుందా, డబ్బులు కొట్టేసేంత దీనస్థితిలో ఉందా అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఆ బ్యాక్గ్రౌండ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎక్కడున్నాం, ఫిబ్రవరి 4వ తేదీన వాళ్ళ ఫ్యామిలీని ఇబ్రాహీంపట్నం దగ్గర తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఒక గెస్ట్ హౌస్లో బంధించి తనని ఏం చెప్పారంటే, నువ్వు ఒక కేసు పెట్టావు, ఆ కేసుని వెనక్కి తీసుకో. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. కుక్కల విద్యాసాగరు నా ఆస్తిని కొట్టేసింది, ఫోర్జరీ సంతకం పెట్టింది, నా ఆస్తి నాకు కావాలని చెప్పేసి కేసు పెట్టాడు కదా, మరి విచారణ జరపాల్సింది ఈ ఫోర్జరీ కేసులోనే కదా. కానీ ఈ ఫోర్జరీ కేసులో విచారణ జరపకుండా ఆ ముంబై నటి ఎవరైతే ఉందో, నువ్వు ప్రముఖ ఒక వ్యాపారవేత్త మీద అత్యాచారం కేసు పెట్టావు, ఆ కేసును వెనక్కి తీసుకో, లేదంటే చాలా ఇబ్బందులు నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి తనని బెదిరించడం జరిగింది. సో తను ఎక్కడా కూడా తగ్గకుండా నాకు న్యాయం జరగాల్సిందే, నన్ను అత్యాచారం చేశాడు, ఆయన మీద నేను కేసు వాపస్ తీసుకోను అని చెప్పేసి మొండికేయడం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీన ఈ ఫోర్జరీ కేసు ఏదైతే ఉందో దీని మీదనే కేసు నమోదు చేసి వాళ్ళకి 40 రోజులు రిమాండ్ విధించి వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. సో అసలు విషయం ఏంటి, తనని ఈ కుక్కల విద్యాసాగర్ ఎందుకు కావాలనే ఒక ఫోర్జరీ కేసు, తప్పుడు కేసు పెట్టడం జరిగింది, వాళ్ళని ఎందుకు ఇక్కడ బంధించి ఏ కేసుని వాపస్ తీసుకోవడానికి వాళ్ళు అలా చేశారు అని చెప్పేసి ఇప్పుడే మన వీడియోలో అసలైన విషయానికి మనం వద్దాం. మొదట్లో మనం ఏం మాట్లాడుకున్నాం, ఫిబ్రవరి 15వ తేదీ 2023న ఒక స్టీల్ ప్లాంట్కి ఒక ప్రముఖ వ్యాపారవేత్త పెట్టుబడిదారుడు వచ్చాడు, సజ్జన్ జిందాల్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చారు కదా. సో ఆయన మీదనే ఈ ముంబై నటి నన్ను అత్యాచారం చేశాడు అని చెప్పేసి 2023 డిసెంబర్ 13వ తేదీన ఒక అత్యాచారం కేసు, అప్పుడు వచ్చేసి IPS సెక్షన్లు ఉండేటివి, ఇండియన్ పీనల్ కోడ్ 376 ఏదైతే అత్యాచారానికి సంబంధించి ఉంటాయో అలాంటి కేసులు నమోదయ్యాయన్నమాట. ఆ సజ్జన్ జిందాల్ మీద ఈ ముంబై నటి ఒక రేప్ కేసు పెట్టడం జరిగింది. నన్ను 2022 జనవరి నెలలో అత్యాచారం చేశాడు అని చెప్పేసి 2023 డిసెంబర్ 13వ తేదీన కేసు నమోదవ్వడం జరిగింది. డేట్లు బాగా గుర్తుపెట్టుకోండి. 2022 జనవరి నెలలో నన్ను అత్యాచారం చేశాడు అని చెప్పేసి ఆ కేసు ఎప్పుడు నమోదైంది, 2023 డిసెంబర్ 13వ తేదీన నమోదైంది. కానీ వాస్తవానికి ఆ కేసు, ఆ అత్యాచారానికి సంబంధించినటువంటి కేసు ఆమె 2023 ఫిబ్రవరి నెలలోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఈ కేసును తీసుకోండి, నా మీద ఇలాంటి అత్యాచారం చేశాడు పలాని వ్యక్తి అని చెప్తే పోలీసులు భయపడి ఆ కేసును తీసుకోలేదు. ఎందుకు భయపడ్డారు అంటే, అతను ఒక వ్యాపారవేత్త, అంత పెద్ద వ్యక్తులతో మనం పెట్టుకోకూడదు, సో అలా చెప్పేసి తనని సర్ది చెప్పి పంపించారు. అయినప్పటికీ కూడా తను వినకుండా కోర్టుకు వెళ్ళి కోర్టు ఆర్డర్స్ ప్రకారము 2023 డిసెంబర్ 13వ తేదీన ఒక కేసు నమోదవ్వడం జరిగింది. ఆ సెక్షన్లు కూడా మనం చెప్పుకున్నాం కదా, 376 ఏదైతే ఉందో IPS సెక్షన్ కింద అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ల కింద నమోదైంది. సో ఒక డేట్ మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నాం, 2023 ఫిబ్రవరి నెల. అదే నెలలోనే 2023 ఫిబ్రవరి నెలలోనే తన అత్యాచారం జరిగిందని చెప్పేసి కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు తీసుకోలేదు. తర్వాత డిసెంబర్లో కోర్టు ఆర్డర్స్ ప్రకారం తీసుకోవడం జరిగింది. ఈ డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో అసలు ఈ ముంబై నటికి ఈ సజ్జన్ జిందాల్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఎలా వీళ్ళకి పరిచయం ఏర్పడింది, ఏం చేశాడు ఇతను తనకు అన్యాయం అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. 2021 అక్టోబర్ నెలలో దుబాయ్లో IPL మ్యాచ్ జరిగింది కదా. సో అక్కడికి వీళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ VIP గ్యాలరీ దగ్గర ఇద్దరు కలవడం జరిగింది. సో ఆ సమయంలో పరిచయం ఏర్పడి ఆ దుబాయ్లోనే ఉన్నటువంటి ఈ ముంబై నటికి ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు, అతని దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ ఈ సజ్జన్ జిందాల్కు ఉంది. సో ఆ విధంగా పరిచయం ఏర్పడడం జరిగింది. వాళ్ళు చాటింగ్స్ చేసుకున్నారు. ఆ చాటింగ్స్లో బేబీ ఇలా పిలిచడం జరుగుతుండేదంట. తను చాలా ఇబ్బంది పడిందంట. తర్వాత నాకు మ్యారేజ్ చేసుకున్నప్పటికి కూడా నా వివాహ జీవితంలో ఎలాంటి సంతోషం లేదు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటావా అని చెప్పేసి
అతను ఆమెని అడగడం జరిగిందంట. ఆమె తన ఇబ్బందికరంగా ఉండడం జరిగింది. సో ఇది 2021 అక్టోబర్లో దుబాయ్లో ఒక మ్యాచ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు పరిచయం అయ్యారు. ఒక ల్యాండ్ విషయం ద్వారా వీళ్ళు పరిచయం అయిన తర్వాత ఈ పరిచయం కాస్త చాటింగ్స్లో బేబీ ఇలా వెళ్ళింది. ఆ తర్వాత 2022 జనవరి నెలలో ఒక ముంబైలో ఏ అయితే జేఎస్డబ్ల్యూ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ దగ్గరకు నన్ను రప్పించి నా మీద అత్యాచారం చేశాడు. చాలా బలవంతంగా, నాకు ఇష్టం లేకపోయినా కూడా నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నమ్మించాడు. ఆ తర్వాత నన్ను బ్లాక్ చేశాడు. నన్ను పట్టించుకోవట్లేదు, మ్యారేజ్ చేసుకుందామని కూడా పట్టించుకోవట్లేదు. నా వయసు 64 సంవత్సరాలు. ఆ జిందాల్ ఎవరైతే ఉన్నారో, సజ్జన్ జిందాల్ ఎవరైతే ఉన్నారో అతను వయసు 64 సంవత్సరాలు. ఆ ముంబై నటి వయసు 28 సంవత్సరాలు. వయసు తేడా ఉంది. నా ఫ్యామిలీలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పేసి నన్ను బ్లాక్ చేశాడు, నన్ను అవాయిడ్ చేశాడు. సో దాని మీదే నాకు అత్యాచారం జరిగింది, ఇష్టం లేని సమయంలో అత్యాచారం జరిగింది అని చెప్పేసి కేసు పెట్టడం జరిగిందనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ సజ్జన్ జిందాల్ మీద కేసు నమోదైన తర్వాత, అంత పెద్ద వ్యాపారవేత్త మీద ఇలాంటి అత్యాచారం కేసు నమోదైతే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? సో తనని ఏ విధంగా, తన మీద ఎలాంటి అంటే ఈ కేసు నుంచి బయటపడడానికి, తనని చిత్రహింసలకు గురి చేయడానికి ఎలాంటి ప్లాన్ జరిగిందో మీకు అర్థమైంది అనుకుంటా. కుక్కల విద్యాసాగర్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి తన మీద ఫోర్జరీ చేశాడు అని చెప్పేసి తప్పుడు కేసు పెట్టరు. కానీ ఆ ఫోర్జరీ చేసింది అని చెప్పేసి 2018లో నా ఆస్తిని కాజేసింది, నా మీద తప్పుడు నా సంతకం ఫోర్జరీ చేసి ఇలా ఆస్తి కాజేసింది అని చెప్పేసి ఆ విద్యాసాగర్ ఒక కేసు పెట్టాడు కదా. ఆ ఎఫ్ఐఆర్లో కానీ ఆ 2018లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ అడ్రస్ కానీ, తనకు సంబంధించిన అడ్రస్ కానీ 2020లో షిఫ్ట్ అయిన తర్వాత తన ఇల్లు ఏదైతే ఉందో ఆ అడ్రస్ సంబంధించింది. అసలు నేను ఎలాంటి ఫోర్జరీ కూడా చేయలేదు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. నన్ను కావాలనే ఆ కేసు ఏదైతే ఉందో దాన్ని వాపస్ తీసుకునే దానికి ఇలాంటి చిత్రహింసలకు గురి చేశారు అని చెప్పేసి తను ఇలా చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి లింక్ ఉంది? సో ఇతను చేసినటువంటి తప్పేంటి? ఇతను ఏమన్నా తనని చిత్రహింసలకు గురి చేశాడా అంటే, డైరెక్ట్గా గురి చేశాడంటే డైరెక్ట్గా అని చెప్పలేము. కానీ ఆ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పెట్టుబడిదారుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని కాపాడడానికి, ఆ సన్నిహితుడు అని చెప్పేసి ఆ సమయంలో చెప్పారు కదా, ఆ సన్నిహితుడిని కాపాడడానికి ఇలాంటివి చేశారు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది విమర్శిస్తున్నారు. తను అప్పుడెందుకు చెప్పలేదు మరి? అంటే ఇది జరిగి 2024 ఫిబ్రవరి నెలలో, అంటే ఈ కేసు పెట్టింది కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారం పార్టీ వాళ్ళు. సో ఆ సమయంలో నేను గనక ఇలాంటి కేసులు పెడితే ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ కేసు నుంచి తను ఎలా బయటపడింది? 40 రోజుల తర్వాత తనని ఎలా విడుదల చేశారు అంటే, తన దగ్గర వైట్ పేపర్లలో సంతకాలు పెట్టించుకొని, నువ్వు గనక మళ్ళీ ఈ కేసు గురించి నువ్వు ఇలాగ వెళ్ళావు అంటే నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి అని చెప్పేసి, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే నీకు ఇంకా వేరే బతుకే ఉండదు అని చెప్పేసి నా దగ్గర వైట్ పేపర్లో సంతకాలు పెట్టించుకొని ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టాను. నన్ను ఇలా గురి చేశారు. ఆ సమయంలో ఫోర్జరీ కేసు పెట్టినప్పుడు ఒక 18 అకౌంట్లు ఉంటే అవన్నీ సీజ్ చేసేశారు. సో అప్పటికి తాత్కాలికంగా నిలిపివేసేశారు. నాకు అప్పుడు అమౌంట్ కూడా లేక చాలా బాధలు పడ్డాను. నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఈ మధ్యనే ఆ నటి మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. నేను ఈ వీడియోలో ఏం చెప్పాను మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇదనమాట, తను ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంది, ఎందుకు ఇలా టార్గెట్ చేశారు అని చెప్పేసి. అంతేగాని అంతకు మించి మన దగ్గర పొలిటికల్గా కానీ ఇంకొకటి అనుకూలంగా కానీ ఏదీ లేదు. ఏ విషయమైనా సరే నిర్భయంగా చాలా ఖచ్చితంగా మాట్లాడే అలవాటు నాకుంది కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్పాను. తప్పుగా తీసుకోవద్దండి. తప్పుగా కనుక చెప్పింటే క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ ముందు మీకు రావాలి అని అనుకుంటే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. మీ ఒపీనియన్ ఏదేమైనప్పటికీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉంటుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్.